బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆ ప్రతిపాదనలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వద్ద తప్పుపట్టారు. ఇక దేశ ప్రజలను ఎందుకు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు. ఆర్థిక లోటును పూడ్చేందుకు సెక్యూరిటీలను జారీ చేసి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సుమారు 14.13 లక్షల కోట్ల రుణం తీసుకున్నట్లు ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆ విషయాన్ని ప్రియాంక గాంధీ తన ఎక్స్ అకౌంట్లో ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 14 లక్షల కోట్ల అప్పు తీసుకోవాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించిందని, ఎందుకోసం ఆ డబ్బు అని ప్రియాంక ప్రశ్నించారు. ప్రజలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనను తెలియజేయడానికి ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సివిజిల్ యాప్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఈసీ తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించినప్పటి నుంచి దీని ద్వారా 79,000కు పైగా ఫిర్యాదులు అందినట్లు వివరించింది. ఈ కేసులో 99% మేర ఫిర్యాదులు పరిష్కరించామని, 89% కేసులను 100 నిమిషాల్లోనే ఛేదించామని పేర్కొంది. నమోదైన కేసుల్లో 73% అక్రమ బ్యానర్లు, హోర్డింగ్లపై 1400 ఫిర్యాదులు మద్యం, బహుమతులు, డబ్బుకు సంబంధించినవేనని పేర్కొంది ఎలక్షన్ కమిషన్. కాలేజీకెళ్లి చదువుకునే విద్యార్థి బ్యాంక్ ఖాతా నుంచి 46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఆదాయపు పన్ను అధికారులు అతడికి పన్ను నోటీసులు పంపారు. కంగుతిన్న ఆ విద్యార్థి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగులు చూసింది. గ్వాలియర్కు చెందిన ప్రమోద్ కుమార్ దంటోటియా స్థానిక కళాశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల అతడికి ఐటీ, జీఎస్టీ నుంచి పన్ను నోటీసులు వచ్చాయి. అతడి బ్యాంక్ ఖాతా నుంచి 46 కోట్ల లావాదేవీలు జరిగాయని, అందుకు గాను పన్ను చెల్లించాల్సిందేనని వాటి సారాంశం. దీంతో ఆ విద్యార్థి సంబంధించిన అధికారులను సంప్రదించగా తన పాన్ కార్డుపై ఓ కంపెనీ రిజిస్టర్ అయినట్లు తెలిసింది.